దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 2.61 రూపాయలు, లీటర్ డీజిల్ పై 2.71 రూపాయలను ప్రభుత్వ చమురు రంగ సంస్థలు పెంచాయి. 10 రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలను చమురు సంస్థలు 4 సార్లు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102 రూపాయల 12 పైసలకు చేరుకుంది. లీటర్ డీజిల్ ధర 95.20 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 115.58 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 103.74కు చేరుకుంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 117.19 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 104.88 రూపాయలకు చేరుకుంది. 10 రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు దాదాపు 8 రూపాయల వరకు పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు క్రమంగా పెంచుతున్నాయి. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, 10 రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే ఎన్నిసార్లు పెరిగాయి? ఇంకా పెరిగే అవకాశం ఉందా? దేశవ్యాప్తంగా మరొకసారి భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగేందుకు ఈ రోజు ఉదయం 6 గంటలకు కూడా ఇటు చమురు సంస్థలకు సంబంధించి ప్రకటించడం జరిగింది. దీంతో మొత్తం హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే మొత్తం లీటర్ పెట్రోల్ ధర పైన కూడా 115.58 పెట్రోల్ ధర పైన ఉంటుంది. తర్వాత డీజిల్ ధర పైన కూడా 113.74 పైసల పైన కూడా ఉంటుంది. అయితే ఈ రోజు ధర సంబంధించి దాదాపు పెట్రోల్ పైన ₹2.84 పెట్రోల్ పైన, డీజిల్ పైన ₹2.86 చొప్పున కూడా చమురు సంస్థలు పెంచుతున్నట్లు కూడా ఈ రోజు అయితే ప్రకటించడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఇప్పటికే 3 సార్లు ప్రకటించడం జరిగింది. ఈ రోజుతో కోసం మొత్తం 4వ సారి అయితే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినట్లయితే చమురు సంస్థలు అయితే ప్రపంచవ్యాప్తంగా చమురు సంస్థలకు సంబంధించి కూడా ఇటు ఇంధనాలు కొంతవరకు అంతరాయం ఏర్పడంతో కూడా ఈ చమురు సంస్థలు పెంచినట్లయితే ఇప్పటికే మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పెరుగుతాయా లేదనేది కూడా ప్రస్తుతం సందిగ్ధ అయితే నెలకొంది. అయితే ఒకేసారి పెంచకుండా కేవలం విడుదల వారీగా పెంచడంతో కూడా సామాన్యుల పైన కూడా ఎక్కువ భారం పడుతుందనే ఒక ఉద్దేశంతో కూడా ఈసారి విడతల వారీగా మాత్రం ఇట్లా పెంచుకుంటూ అయితే వస్తుంది. అయితే 6 రోజుల వ్యవధిలోనే 4 సార్లు పెంచడంతో కూడా భారీగా ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు అయితే పెరిగిపోతున్నట్లయితే ఇప్పటికే సామాన్యులు అయితే మండిపడిన పరిస్థితి అవుతుంది. ఒకసారి వివిధ రాష్ట్రాలకు సంబంధించి పెట్రోల్ ధరలు ఏ విధంగా ఒకసారి చూస్తున్నట్లయితే ముంబై సంబంధించి కూడా డీజిల్ లో 97 రూపాయలతో పాటు 88 పైసలకు మాత్రం చేరడం జరిగింది. అదేవిధంగా చెన్నైకి సంబంధించి కూడా 99 రూపాయల 50 సంబంధించి కూడా ఈ డీజిల్ పైన కూడా పెరగడం జరిగింది. ఇటు ముంబైలో కూడా పెట్రోల్ పైన ఒకసారి చూస్తున్నట్లయితే 111 రూపాయల 21 పైసలు పెట్రోల్ పైన, తర్వాత చెన్నైలో మొత్తం పెట్రోల్ పైన 107.77 పైసలకు అయితే చేరినట్లు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. విజయవాడలో సంబంధించి కూడా అదే విధంగా పెట్రోల్ ధర పైన 117.19 పైసలతో పాటు తర్వాత డీజిల్ పైన 104.88 పైసలకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ధరలు ఉన్నాయి. అదే గుంటూరు కానీ తర్వాత గుంటూరులో కూడా ఒకసారి చూస్తున్నట్లయితే 117.59 పైసలు ఇటు పెట్రోల్ పైన, డీజిల్ పైన 105.28 పైసలు డీజిల్ పైన కూడా గుంటూరులో పరిస్థితి ఉంది. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా ఇందాక చెప్పినట్లయితే అంటే భారీగా దాదాపు వారం రోజుల వ్యవధిలోనే 4 సార్లు పెంచడంతో కూడా భారీగా అయితే పెరగడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం ఒకేసారి 6 గంటల నుంచి కూడా ఈ పెంచిన ధరలు అమలుకు వస్తున్నాయని చెప్పి కూడా చమురు సంస్థలు ప్రకటించడం జరిగింది. కొద్దిసేపటి కింద ఎవరైతే పెట్రోల్ కొట్టడానికి బంకులకు వెళ్లిన వాహనాలు ఎవరైనా ఉన్నారో వారు ఒకేసారి పెట్రోల్ ధరలు రేట్లు చూసి షాక్ అయిన పరిస్థితి. దీంతో దేశవ్యాప్తంగా కూడా రవాణా సంస్థ పైన కూడా అత్యధికంగా భారం పడే అవకాశం ఉంది. దీంతో నిత్యావసర సరుకులు కానీ ఇతర వస్తువులు కూడా మరొకసారి బగ్గు అనే పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇప్పటికే ప్రపంచంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇటు ఇంధన సరఫరాకు సంబంధించి కూడా కొంతవరకు అంతరాయం కలగడంతో కూడా ఇవి చమురు సంస్థలు ఈ ధరలు పెంచుతున్నట్లయితే ఒక స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మరి రాబోయే రోజుల్లో ఇదే విధంగా విడతల వారీగా పెంచుతారా లేదా ఇంకా ఒకేసారి పెంచి తర్వాత దాంతో ఫుల్ స్టాప్ చేస్తారనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పటికే వారం అధికంగా పడుతుంది. రోజుకి
సంబంధించి పెట్రోల్ ధరలు పెరగడంతో కూడా నిత్యావసర వస్తువులు ఇటు కూరగాయలు కానీ తర్వాత నిత్యావసర వస్తువులు సామాన్యులకు కావాల్సిన అవసరాల పైన కూడా పెద్ద ఎత్తున భారం పడతా కూడా సామాన్యులు అయితే ప్రస్తుతం అయితే గంగోలు ఎత్తున పరిస్థితి అయితే నెలకొంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో పెట్రోల్ ధర డీజిల్ సంబంధించి కూడా ఏ విధంగా మరి స్థిరంగా ఉంటాయా లేదా దీనికి సంబంధించి కూడా మరి ఎక్కువ తక్కువ సంబంధించి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచి రాస్తున్న అవసరం ఉంది.